తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. నువ్వు చూసావు, నువ్వు చూసింది నేను చూశాను. ఏం చూస్తానే అత్తగట్టి కొట్టు మెంటల్దానా? నువ్వు నా నడుం చూసావు. దానికే ఇంత కొట్టేస్తావానే? డాన్స్ చేస్తున్నప్పుడు డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి కానీ నా నడుం మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం అది తప్పు. నేను చూడలేదు చూడలేదు చూడలేదు. చూసావు. అంటే డాన్స్ చేసేటప్పుడు బై మిస్టేక్ అలా వెళ్ళిందేమో కానీ చూడలేదు. నువ్వు చూడడం నేను చూశాను. లాస్యా నువ్వు ఇప్పుడే కాదు మొదటి నుంచి నుండి నా తప్పార్థం చేసుకుంటున్నావు లాస్యా. మొన్న నీకు ఆడోడు లవ్ లెటర్ రాస్తే నేను చదివితే చదివి తినిపిస్తే నువ్వేమన్నావు? అబ్బా ఆడు వీటి లవ్ లెటర్ చదువుతావు, నీకు ఇదేం బుద్ధి, నీ పాడు బుద్ధి, ఏలే ప్రతి దానికి అపార్థం చేసుకుంటావు. మొన్న ఫోన్ మాట్లాడుతుంటే ఎవరు మా అమ్మ ఎవరు, గీత ఎవరు, రాతంతా పెట్లే. రవి ఇప్పుడు నువ్వు చూడడం నేను చూశాను. ఇప్పటి నుంచి నీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. ఇట్స్ ఎ బ్లైండ్ రిలేషన్షిప్, ఒక గుడ్డి సంబంధం అంతే. నీ ఫేస్ బాగుండదు, దాన్ని చూడా నడుం బాగుంటది. చూసా ఫేస్ చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది. ఇక్కడుంది అదే తోలు, అక్కడుంది. నేను స్కిప్ చేయను పో. స్కిప్ క్యాన్సిల్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. కాదు, ఇవాళ పార్టిసిపెంట్స్ ని చేద్దాం. లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోవంది మైకం. తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం, చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం. హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వెంకి పెళ్ళాం, another brand new episode and hearty welcome to all the three contestants. hello హాయ్ హాయ్. సో బోల్డెన్ విషయాలు తెలుసుకుందాము మీ గురించి. ఫస్ట్ ఇంట్రొడక్షన్స్. నా వైఫ్ పేరు మహిత. అంత ఆలోచించేది కాక మహిత షీ స్టూడెంట్ గురునానక్ కాలేజ్ ఫ్రమ్ ఇబ్రహీంపట్నం. అచ్చా మహిత గారు చెప్పండి. My husband name is Mahesh and he is PSK, that is Passport Seva Center owner. అది కూడా బేగంపేటలో. పాస్పోర్ట్ ఎక్కడండి ఆఫీస్? బేగంపేట అంటే పిఎస్కే సెంటర్ లోనే. అవునా, నేను వచ్చినప్పుడు కనపడలేదే. అంటే మీరు నాకు కనబడలేదు ఫస్ట్. రైట్ అండి, వెల్కమ్ అండి, వెల్కమ్ టు ఎంటీవీ. థ్యాంక్ యూ. మా వైఫ్ పేరు శృతి అండి, ఇంజనీరింగ్ చేస్తున్నది, ఫైనల్ ఇయర్. ఓకే. ఇక వంట చాలా బాగా చేసి పెడుతుందండి. ఓకే.
ఇంకా లవింగ్ అండ్ కేరింగ్ అండి. ఇంజనీరింగ్ లోనే పెళ్లి చేసుకున్నారంటే మీకు ఎక్కడో భయం అయింది, అందమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం లేట్ చేయొద్దు అని. అవును, లేట్ చేయొద్దు. కరెక్ట్. అవునా? అవును. లవ్ మ్యారేజా ఏ లేదు, అరేంజ్ అరేంజ్ మ్యారేజ్. వెరీ గుడ్. మీరు చెప్పండి. నా మొండి మొగుడు పేరు అరుణ్. తను బిజినెస్ చేస్తుంటారు. మాది హైదరాబాద్. మా మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. Okay. మాకు చిన్న పాప. చిన్న పాప. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లోనే మ్యారేజ్ అయిపోయిందా? యా, వెరీ నైస్. వెల్కమ్ టు MMPP. థ్యాంక్ యూ. రైట్ సార్. నా పెంకి పిల్లం కల్పన. షీజ్ MBA పోస్ట్ గ్రాడ్యుయేట్. నచ్చిన క్వాలిటీ ఏంటి చెప్పండి మీ ఆవిడలో? వంట బాగా చేసి పెట్టింది. వంట, అది చెప్పండి. వంట బాగా చేసి. మేడం మీరు? మా హస్బెండ్ పేరు మనోహర్. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా గార్నర్స్ ఇండియాలో గ్యాగిలాపూర్ బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నారు. ఓకే. యాజ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్. రాసి పెట్టారా ఇవన్నీ చెప్దాము మా ఆయన గురించి అని? లేదండి, ఈ షోకి ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? అంటే డాన్స్ లైట్ గా ప్రిపేర్ అయ్యామంట. డాన్స్ ప్రిపేర్ అయ్యారు. ఏది Light గా. మాట్లాడాలి ఏది మాట్లాడకూడదని ప్రిపేర్ అయ్యారా? లైట్ గా ప్రిపేర్ అయ్యాను. అయ్యారు. Light గా అంటే ఇలాంటి prepare preparations ఏం మీరు అయ్యారు? ప్రిపేర్ అయ్యారండి. ముగ్గురికి కూడా ఆల్ ది బెస్ట్. MMPP టైటిల్ గెలుచుకోవాలనుకుంటున్నాం. లెట్స్ స్టార్ట్ ది కాంపిటీషన్ విత్ ది ఫస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారండి. అవునా? ఎప్పుడు మీ భార్యను తీసుకురాలేదేంటండి? అది రాదండి పిచ్చుకుంటానికి. మా ముగ్గురు అబ్బాయిలు ఆ. బాలు ABCDEFG, ఆహాహా. గబ్బర్ సింగ్, ఆ. గోపాల గోపాల. బాగున్నారండి. ముగ్గురు. అందరూ నమస్కారం పెట్టేయండి వాళ్ళకి. నమస్కారం అన్నయ్య గారు. ఈ మొదట అమ్మాయికి బాగా సిగ్గు అనుకుంటా. లేదే, సిగ్గుందా నీకు? ఓ, ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఏంటంటే అంటే మా ముందు యాక్షన్ చేస్తున్నారా ఇప్పుడు మీరు? బాగుంది యాక్షన్ చేస్తుందా? లేదండి, పెళ్లి చూపులు అంటే దీనికి సిగ్గు. అయ్యయ్యో. ఎంత మందిని చూసారండి ఇప్పటి వరకు? ఇది 999. మాది 10వ. మాది 10దే. మాది 10వదే. మీరు జూనియర్స్ అండి అయితే. మేము చాలా బెటర్. ఒరేయ్ ఇదిగోరా ఆ అమ్మాయిని అనుకుంటున్నాం. హైట్ తక్కువలా కొడుతుంది. మద్దలు రా అమ్మా, మద్దలికి రా. మీ అబ్బాయి కూడా రమ్మని చెప్పండి. ఈడు ఒక చూడు. శాస్త్రీయ సంగీతం పాట అందుకో, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. నాకు పాటలు రావండి. పాటలు రావా? అది ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చెప్పండి. నాకు కొంచెం థిక్ ఉంది, ఆ, దానికి ఒక లెక్క ఉంది. అర్రే. ఇదైతే కరెక్టే, చాలా లెక్కగా బాగా పడుతుంది ఈడ. చెప్పావమ్మా. సింగ్, గబ్బర్ సింగ్. ఆ, ఇక్కడ శృతి హాసన్. ఏ నమస్కారం అమ్మా. ఆ, పిడకలు కొట్టి తల కడుక్కోలేదు అనుకుంటా, అలానే ఉంది. అవునండి. ఇది లేటెస్ట్ ట్రెండ్ అండి. ఏంటి? మేము ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం. పిడకలు గోడ కొడతారండి, తలకు కాదు. అది కలర్ వేయించుకుందండి. ఏంట్రా ఇంత స్టైలిష్ గా ఉంటే అమ్మాయి అవసరం మనకి? నాకు ఎలా కావాలనుకుంటున్నానో అలా ఉంది. నాకు అవునా? సెట్ అవ్వాలి కదా. బట్టలు చీనుగున్నాయి. అది స్టైల్ నాన్న, నీకు తెలీదు. అవునా? నువ్వు పాతకాలం ఓడివి, నువ్వు గమ్మునుండు. ఊరోడా మీ నాన్న? నేను ఊరోడ్నా? మరి నువ్వేంద్రా? నీకు తెలియదు నాన్న అదంతా. నువ్వేంద్రా? నీకు పేరు పెట్టింది నేను, మరి నన్ను ఊరోడా అంటావు? అమ్మా వీడు బలి తెగించిండు, వీడు పచ్చి తాగబోతూ, సిగరెట్ లేకుండా బతకలేడు. మీ అమ్మాయిని మాత్రం ఇవ్వకండి అమ్మా. వద్దులేండి, అలా అనకండి రవి గారు. నాకు మా తనే అమ్మాయి కావాలి. సేమ్ డిట్టోకి డిట్టో. ఏందమ్మా? నాకు తనే కావాలి. లేచిపోండి. బాయ్ బాయ్ నాన్న. ఈ పెళ్లి చూపులు అయితే Role model. చూస్తారులే. ఏందమ్మా? ఏం రవి పెళ్లి గారు, మీ చేతిలో నా చేతిలో ఏముందండి? వాళ్ళు ఇష్టపడిన న్యూ తర్వాత జనరేషన్. మళ్ళీ తిరిగి వచ్చారు. పిల్లని తీసుకొచ్చిరా సంకల? ఆ, వాము రండి. వచ్చేయండి. ఇగో పెద్ద మనం చేసుకొని నేను ఒప్పుకుంటున్నా. ఆ, సరే ఏం చేస్తాం? ఆప్షన్ లేదు నాన్న. నిల్చో వెనకాల నాన్న కూర్చుంటాడు. వీడు 3వ వాడు. ఏం బాజే ఏ డోలు బాజే బాజే. గోపాల గోపాల. మీరు ఒకరే వచ్చారేంటండి? వెంకటేష్ గారు వస్తే బాగుండేది కదా. వెంకటేష్ గారు షూటింగ్ లో బిజీగా ఉన్నారండి, అందుకే నేను పంపించారు. ఆహా. మీరు ఖాళీగా ఉన్నారండి? మేము బిజీగా ఉన్నాం, మీకోసం వచ్చామండి. మాటలు బాగా నేర్చినావు అమ్మా. అమ్మో ఎంత వయసు అమ్మా ఇది? ఎంత స్వీట్ 16. 16 అంట. ఆ ముఖానికి స్వీట్ 16 కి ఏమైనా సంబంధం ఉందిరా? లేదండి, అయినా కానీ నాన్న తప్పదు కదా, వచ్చాం కదా పెళ్లి చూపి. అంతే కదా. సరే ఏమైనా అడుగుతా అంటే అడుగు. మీకు వంట వచ్చా అండి? తినడం బాగొచ్చు, చేయడం అంటే ఇంకా మీరిలో ఎవరైనా చేస్తా, మీరు అందుకే కదా వంట ఉన్నా. చేయాల్సింది, నేను ఎట్లా చేస్తాను? నేను ఆఫీస్కి వెళ్ళాలి, బిజీగా ఉంటాను మీ కదా. ఇంట్లో మీ అమ్మగారు లేరు? మా అమ్మగారు లేనప్పుడు ఎవరు చేస్తారు? మీ నాన్న కాదు. మా నాన్నగారు ఎందుకు చేస్తారు? ఏంట్రా మీరే డిస్కస్ చేస్తారు ఇదరా? నా ఫ్యామిలీ గురించి కూడా మీరే డిస్కస్ చేస్తారా? ఏం కావాలి మీకు? నా పిల్లం కావాలా? మీ పెళ్ళం ఉందా లేదా అని వాళ్ళకి డౌట్ అండి. ఉంది. రే మీ మమ్మీ గురించి చెప్పరా?
మా మమ్మీ ఇంత హైట్ ఉంటది, మా డాడీ ఎంత ఉంటాడు. మా డాడీ నల్లగా ఉంటాడు, మా మమ్మీ చాలా ఫేమస్. అబ్బా ఎంత బాగా చెప్తున్నారండి అల్లుడు గారు. ఏమండి మీ అమ్మాయిలకు అస్సలు సెట్ అవ్వట్లేదండి మా అబ్బాయిలు. నానా వాళ్ళు సెట్ అయిపోయింది ఆల్రెడీ అంతా. పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, 44 ఏళ్ళు వచ్చింది, ఇంకా పెళ్లి చేసుకోకపోతే ఏం? నేను ఒప్పుకుంటా పెళ్లికి. నలుగురు కలిసి ఒక డాన్స్ చేయండి. పెళ్లిళ్ళు చేద్దాం రండి. ఏమైందండి సడన్ గా సినిమా వేసి జరిగింది పట్టింది. ఈ ఏజ్ లో ఇవన్నీ అవసరం అండి మీకు? అదే అది చేసిన తర్వాత తెలిసింది. అదే వాళ్ళ ఒక పెళ్లి- బ్రేక్ తీసుకుంటే నేను చక్కగా వాళ్ళ చేసుకున్నాను. పెళ్లిళ్ళు చూద్దామండి ముందు. చూడు మరి. కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ, మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక. కోదండ రామయ్యకు ఈ బ్రేక్ లో కొంచెం ట్రీట్మెంట్ తీసుకుందరులేండి. అదే సో మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ లో 3 couples మీ ముగ్గురికి 300 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, తీసుకోండి. ఇచ్చేసాం కూడా. వెరీ గుడ్, నైస్ స్టార్ట్. నౌ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. దాని పేరే ఎందుకంటే ప్రేమంట. సింపుల్. అందరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. మీరు మీ ఆయన బొమ్మ దించాలి, టాప్ టు బాటమ్ కంపల్సరీగా ఉండాలి. దించిన తర్వాత ప్రేమగా ఏదైనా ఒక 2 lines 3 lines రాయండి. నాట్ జస్ట్ ఐ లవ్ యూ, బట్ ఏదైనా మీరు ఏమైనా అనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారు అంటే రాసి చెప్పొచ్చు. ఓ మాట రూపంలో, పాట రూపంలో ఏదైనా రాయండి. ఓకేనా? ఇప్పుడైతే పోజులు హ్యాండ్సమ్ గా దించండి మీ వారిని. పోజులు ధీం ధనక ధీం తగిడదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తగిడదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తగిడదక ధీం ధనక ధీం. రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓ సావరియా సావరియా మాట్లాడద్దా? వద్దన్నావుగా మామ, ఇప్పుడు నిన్నే కా- ఎవడొద్దన్నాడు? ఏమంటే మీ ఆయన హెయిర్ స్టైల్ కరెక్ట్ రావాలి చెప్తున్నా. నాకు హెయిరే లేదు చక్కగా. ఆయన చూడు ఆ, కర్ర పట్టుకొని. అసలు హీరో పోజ్ అంటే అవో. ఇప్పుడు ఆ హెయిర్ కలర్ కూడా చూస్తారా బొమ్మలో? ఏ అద్దాలు కూడా వచ్చినాయి సార్కి. వెరీ గుడ్. మధ్యలో ఆయన చూడు, అసలు ప్రభాస్ కి కజిన్ బ్రదర్ లాగా లేడు. అమ్మో, అయ్యో, వెలుగే బద్దన్నా ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా సావరియా. అంటే ఏమైందా అంటే మీకు? ఏంటంటే అది మెడలా లేకపోతే బాడీయా? మేడం మేడం చెలియా కాదు, మెడ లేదా ఆయనకి. ఏ మెడ లేదు, తీసేశారు. మెడ తీసేసారు. పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి అదేంట్రా, ఒక కాలు లావుగా ఒక కాలు సన్నగా ఉంది. ఏమంటే ఒక కాలు సన్న, ఒక కాలు లావుగా ఉందండి. సంధి పొత్తు సమయాన సన్న నడుము పైన చెట్టు లోపల నుంచి వస్తాయి. చెట్టు లోపల చెట్టుకి బటన్స్ పెట్టారు కదా, అవి ఎక్కడి నుంచి చేయాలో చేతులు అసలు రాజు గారు. శృతి. శృతి గారు రాస్తారా? వావ్. కానుకిస్తే కాదంటానా సావరియా సావరియా. మామ ఏమైంది మామ? ఇక్కడ మామ ప్లానింగ్ చేసాం. మొత్తం సైలెంట్ చేసినామంట. హస్బెండ్ మీరు గైడ్ చేయకండి. సోడు 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 సోడు
మీ అత్త మామయ్య మీ పేరు నాన్నగారి పేరు కూడా రాయండి ఆడ. రెడీ? లాస్ట్ 20 seconds. లాస్ట్ 20 seconds. కమాన్. ఎవరికన్నా చేతులు చెవు నుంచి వస్తాయా? 10 9 నేనంట నీ వెంట వెంటే జన్మంతా అంటు కట్టి అంటి పెట్టి నేనుంటా 2 1 టైమ్ అప్. అయ్యో ఏంటి నవ్వట్లేదు? మీరు నవ్వండి. మామ మాటలకి నవ్వుతుందాడా? లేదు మామ, ఏమైంది? ఇక్కడ ఏదో గజిబిజి అయింది. ఇక్కడ గ్యాప్ ఉంది మామ, ఇడ చూడు. ఈడ గ్యాప్. చూడు మామ, ఇది ఆ గ్యాప్ ఇది. ఆ గ్యాప్ అది. లేదు, ఈడ కారు ఇక్కడ స్ట్రైట్ వచ్చింది. వంకర ఎట్లా అయింది? ఇగో ఇట్లా అయింది. ఓకే, జోబులో చేయి పెట్టుకున్నాను. పెట్టాం కదా అప్పుడు పెట్టలే. అప్పుడు. అంటే అట్లా కాదు మమ్మీ. ఈడ పెట్టు, జోబులో చేయి పెట్టు. ఇది ఇక్కడ చూస్తే జోబులో చేయి పెట్టినట్టు లేదు, గిటార్ వాయిస్తున్నట్టు ఉంది. వద్దు మామ, నువ్వు వేరే అంటావు. నువ్వు గీ మామ, నువ్వు గీ. అది చెయ్య కనబడతలేదు, చెయ్యి వచ్చింది. మళ్ళా చెయ్యి ఎడబెడతాయిడా. సో ప్రేమకు ఏం రాశారండి? ప్రేమకు ప్రేమగా పరిచయం చేసిన నా ప్రేమకి ప్రేమతో నీ బిందు మహిత. ప్రేమ 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 బాగుంది. ప్రేమ Very nice. ఇది రాసింది చాలా బాగుంది. ఇది బాల్, ఇది బాల్ మామ, ఇది బంతి. జారి పడ్డంటుంది. ఎందుకు మామ అట్లా అంటావు? మీరు ఇద్దరు ఇటు వచ్చేయండి, ఇద్దరు వచ్చి ఇటు వచ్చేయండి. ఫేస్ మాత్రం మొత్తం కంప్లీట్ తేడా, ముక్కట్ల లేదు. చెవులు మరి పీకే సినిమాలో అమీర్ ఖాన్ ఉన్నాయని పెద్దగా ఉన్నాయి కానీ బయటికి లేవు. ఆ చెవరింగ్ అయితే అద్భుతం, అదైతే మర్చిపోలేదు, అది బాగుంది. ఓకే, బానే వచ్చింది, ఇది బానే వచ్చింది. కర్రె తల్లంత వరకు ఉంది, అవును. దించారు కిందికి. ఏదో ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ముద్దు. ఫర్ మీ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఇస్ జస్ట్ బిసైడ్ యూ. ముద్దు అంటే ముద్దు ముద్దుగా ప్రేమగా పిలుచుకునేది. మీరు ముద్దు అని పిలుస్తారా? అరుణ్, శృతి అండ్ ఆయుష్ మీ అబ్బాయి పేరు. అమ్మాయి. కానీ బొమ్మకి మీ ఆయనకి ఎలాంటి కనెక్షన్ లేదు. ఐఎమ్ రియలీ సారీ, అస్సలు కనెక్షన్ లేదు. ఎందుకంటే ఈజ్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ ఇక్కడ మీరు మొత్తం బ్యాడ్ లుకింగ్. నాకు డయాగ్రామ్ అస్సలు రాదు, ఇటు రండి, ఇటు కానీ బాగా ట్రై చేశారు. నవ్వద్దంటారు, ఇలా దించారు మీరు. మేడం, ఫస్ట్ కాళ్ళకి ఏమైందో చెప్పండి. కాళ్ళ మీ ఆయన కాళ్ళు చూసుకుంటూ దించుతున్నారు, ఏమైంది చెప్పండి. ప్యాంట్ వేసారు, అది బానే ఉంది. ఓకే, ప్యాంట్ వేస్తారు మంచిగా. మా బాబాయ్ గారి మా బాబాయ్ పరువు ప్రతిష్ట కాపాడారు ప్యాంట్ వేసి. 200 points. మరి కపుల్ కి మీకైతే 500 ఇద్దాం అనుకుంటున్నాం అండి. రూల్ ప్రకారం ఇవ్వకూడదు కాబట్టి. రూల్ ప్రకారం కాబట్టి ఏం కదా, అందుకే 100 points. మేము బాగా చూడలేక ఈ రౌండ్ లో తక్కువ స్కోర్ వచ్చింది కాబట్టి ఒక 100 మార్కులు ఎక్స్ట్రా ఇచ్చేద్దాం రా. ఇచ్చేద్దాం కాదు, వాళ్ళు సంపాదించుకుంటారు. ఇట్స్ జస్ట్ డాన్స్, హ్యాపీగా డాన్స్ చేద్దాం. ఎవరు బాగా చేస్తారో వాళ్ళ అకౌంట్ లోకి 100 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, ఓకేనా? మ్యూజిక్. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు, పార పెట్టరు, బయట పట్టరు, అర్రే 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 కన్ను పెట్టరు, కన్ను కొట్టరు, పార పెట్టరు, బయట పట్టరు. Two rounds అయిపోయాయి. కంప్లీట్ చేసుకున్నాం. సో దాని తర్వాత వీళ్ళ ఫైనల్ స్కోర్స్ చూద్దాం. ఆఫ్టర్ 2 rounds మీ స్కోర్ వచ్చేసి 300 + 200 500 పాయింట్స్. సెకండ్ టీమ్ అరుణ్ అండ్ శృతి గారు, మీ స్కోర్ కూడా 500 పాయింట్స్. 100 మార్కులు తక్కువ ఉన్నారు అంతే. 400 పాయింట్స్ తో ఉన్నారు. డాన్స్ చేశారు, సో ఒక్కరికి మాత్రం 100 పాయింట్స్ వచ్చేసాయి. అది ఎవరికి వచ్చాయో నేను చెప్తాను ఆఫ్టర్ దిస్ రౌండ్. ఈ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. రైట్ మామా, దా. ఇతర స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. కళ్ళు కళ్ళు మీ ఆవిడ కళ్ళే చూడాలి. కళ్ళు కళ్ళు ప్లస్. ఏం కనబడుతుంది మీ ఆవిడ కళ్ళలో? నా ఫేస్ కనబడుతుంది. మీకేం కనబడుతుంది అంటే మీ ఆయన కళ్ళలో? నేనే కనబడి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళైన తర్వాత మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఆ స్వీట్ మెమరీ, ఆ మధురానుభూతి ఏంటి?
పెళ్ళైన 10 days కి నా బర్త్డే ఫస్ట్. తను సర్ప్రైజ్ గా తను నన్ను అవుటింగ్ తీసుకెళ్తానని నాకు తెలియదు. నేను నార్మల్ గా టెంపుల్ కి వెళ్ళేసి వచ్చాక బయటికి వెళ్దామని చెప్పి బయటికి తీసుకెళ్ళాక అక్కడ ఇక్కడ అని డే మొత్తం తిప్పారు. అసలు నేను ఫస్ట్ టైం అప్పటి వరకు ఎప్పుడు అలా బయట తిరగలేదు అనమాట. ఈవెన్ కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా వెళ్ళేదని కాదు. వెళ్తే 1 hour షాపింగ్ వెళ్ళేసి ఇంటికి వచ్చేయడం ఇదే ఉండేది. కానీ ఆ రోజు డే మొత్తం ఈవినింగ్ 6 వరకు అక్కడే బయటే తిరిగాం అనమాట. మార్నింగ్ 8 కలా వెళ్ళాము, ఈవినింగ్ 6 వరకు బయటే తిరిగాము. ఇంకా అలా అంత స్పెషల్ గా సపరేట్ గా మా ఇద్దరికి స్పెండ్ చేసుకోవడానికి అంటూ టైం అనేది మళ్ళీ తర్వాత దొరకలేదు. అలాంటి సర్ప్రైజ్లు మీరేమన్నా ఇచ్చారా మీ వారికి? నాకు తెలిసి నేను ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటాను, ఏదో ఒకటి ఇస్తాను తనకి నచ్చిన ఐటమ్స్ చేయడం గానీ, లేదంటే ఏదైనా గిఫ్టింగ్ ఇవ్వడం గానీ ఇవ్వాలి అనుకుంటాను. బట్ తాను సర్ప్రైజ్ అయ్యాడో లేదో అనేది మాత్రం నాకు తెలియదు. సో మీ ఆవిడ మీకు ఎప్పుడు సర్ప్రైజ్ ఇచ్చింది? మర్చిపోలేని సర్ప్రైజ్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే మాది మ్యారేజ్ సెటిల్ అయింది February 14th రోజు. ఫస్ట్ టైం నేను తనకి ఫ్లవర్ ఇవ్వాల్సింది నా మరదలు ఇచ్చేసింది. రైట్, ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. ఇందాక ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో మీ ఆవిడ మిమ్మల్ని కొడుతుంది అని చెప్పారు. సో అది పెళ్ళైన తర్వాత ఏం సందర్భంలో కొట్టడం అంటే కొట్టడం కాదు, జస్ట్ లైక్ అంటే సేమ్ టు సేమ్. అంటే నేను మొండి తను మొండి, ఇక సేమ్ టు సేమ్. అంటే ఇక ఏ విషయానికైనా తను త్వరగా కాంప్రమైజ్ అవ్వడు. తను ఏది చెప్తాడో అదే చెయ్యాలి అంటాడు అనమాట. ఏదైనా సరే తను చెప్పిందే జరగాలి, వేరే ఎవరు చెప్పినా ఒప్పుకోడు. తను ఒకటి ఫిక్స్ అయ్యాడంటే అదే అవ్వాలి. ఆ విషయంలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నేను కూడా అదే చెప్తాను. మాక్సిమం నేను చెప్పిందే జరగాలి అని నేను అన్నాను. ఇద్దరం కాంప్రమైజ్ అవ్వక మాక్సిమం ఇంకేంటి అంటే మాటలతోనే పోట్లాడుకుంటాం. మీ ఆవిడ నచ్చని క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా మీకు? నచ్చని అన్ని హైలైట్ అండి. అన్ని హైలైటేనా? అన్ని హైలైట్. ఇది మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పేది ఏం లేదు, అలా ఏముండదు. రెడీ అవుతే హైలైట్ సూపర్ గా ఉంటది. అంటే రెడీ అవ్వదు ఫస్ట్. మెయిన్ గా తనకి అవన్నీ కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఎలాంటివి నచ్చవు. ఎందుకు? బద్ధకమా? బద్ధకం అని కాదు, నచ్చవు. ఫస్ట్ మెయిన్ గా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు సూపర్ గా రెడీ అవుతుంది. అదంటే పక్కన ఉంటే సాలిడ్. మామ వద్దు మామ, నువ్వు పక్కన వస్తే నాకు టెన్షన్ అవుతుంది. పక్కన ఉంటే సాలిడ్ గా ఉంటుందా? మామ నువ్వు చూడకట్లా. చెప్పమ్మా. బాగుంటుంది తెలుసా మామ? ఎందుకు మామ, నేను అమ్మాయినా? అయ్యా నేను తేడా అనుకోవచ్చుగా. నువ్వు నీ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నావు నీ ఫ్యామిలీ పరంగా. నిజంగా మనసు మీద చేసుకుని చెప్పు, నిజంగా చెప్పు, ఒప్పుకో, అడుగు నిన్ను నువ్వే. లేదు మామ, ఇంకా రాలే, ఇంకా ఆ లైఫ్ రాలేదు. ఆ లైఫ్ వచ్చినాక ఆ లైఫ్ రావాలి, ఇంకా రావాలి. అంటే చాలా ఉన్నాయి అవన్నీ. 3 చెప్పు నాకు. ఏం మిస్సింగ్ నీ లైఫ్ లో, ఏం కావాలి? అంటే మరీ అంత లగ్జరీ కాకుండా, బట్ నేను ఒక సింపుల్ నా ఓన్ గా నేను ఒక కార్ తీసుకోవాలి, నా ఫ్యామిలీ అందరినీ చూసుకోవాలి. అది ఎట్లా ఇప్పుడు కూడా చూసుకుంటాం. అంటే ఏ టెన్షన్ లేకుండా వాళ్ళకి టెన్షన్ లెస్ లైఫ్ కావాలి అనేది తన కోరిక. వెరీ గుడ్. బెలూన్ బర్స్ట్ చేయండి. సో మీ ఆవిడ మొండి అంటున్నావు, మొండితనం వల్ల నీకు ఏమైనా కష్టమైందా? అంటే మాక్సిమం నేనన్నది ఫైనల్ అవుతుంది. అవునా? అవునా? మాక్సిమం లాస్ట్ కి నేనే కాంప్రమైజ్ అయిపోవాలి, అవ్వకపోతే అయ్యేలాగా చేస్తాడు. మీ ఆవిడకి నీ మీద కోపం వచ్చింది అనుకో, ఏం చేస్తుంది? వెంటనే ఏడ్ చేస్తుంది. నీ మీద కోపం వస్తే ఏడుస్తుంది. ఏడ్ చేస్తుంది. నీకు మీ ఆవిడ మీద కోపం వస్తే? నేను కామ పడుకుని నవ్వుకుంటే కూర్చుంటా. మీ ఆవిడ మీద కోపం వస్తే నవ్వుకుంటా కూర్చుంటావా? అంతే, నవ్వుకుంటే కూర్చుంటా. బట్ కొంచెం ఒకసేపు సీరియస్ అయిపోయి ఆటోమేటిక్ గా నేను అంటే తను నా మీద ఎక్కువ కోపంగా ఉండలేడు అనమాట. నా ఫేస్ చూడగా నవ్వేస్తారు. మాక్సిమం ఎంత కోపం ఉన్నా నవ్వేస్తారు ఆయన. ఏంటి ఎవరు ఇన్స్పిరేషన్ నీకు? నేను ఒక మా మదర్ ఇన్స్పిరేషన్. ఎలా తీసుకున్నా ఇన్స్పిరేషన్? ఏ పాయింట్ లో? అంటే బట్ చిన్నప్పటి నుంచి మా నాన్న లేడు, స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అన్ని అత్తయ్య చూసుకోవడం వల్ల అత్తయ్య ఇలా హార్డ్ వర్క్ చేస్తారు. ఏంటి తను ఎలా చూసుకుంటారు, అత్తయ్యని చూసుకుంటూ అత్తయ్యతో అత్తయ్య ఎలా చెప్తే అలా చేయడం, తను ఎందుకు చెప్తున్నారు ఆలోచించుకోవడం అన్ని చేస్తారు. తను ఆలోచించిన తర్వాత ఇక తను ఎందుకు హార్డ్ వర్క్ చేస్తుంది మా కోసం. ఇంకా వాళ్ళ మదర్ అంటే ఎంత అంటే అసలు లేదు, ఇంకా ఎవరిని పట్టించుకోరు అనమాట. ఎవరేదైనా చెప్పినా కూడా వినరు. వాళ్ళ మదర్ చెప్తే మాత్రం కంపల్సరీ వింటారు. అంతే, అది ఫైనల్. మదర్ మాట ఏం మాట ఇక మాట్లాడము. ఇంట్లో ఏదైనా
ఆల్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారు. నువ్వు ఇంకా బాగా చూసుకోవాలి అని అన్నావు కదా, అమ్మని బాగా చూసుకోవాలి అనేది కదా ఫస్ట్. అన్నిటికంటే ఫస్ట్ అమ్మనే వస్తుంది కదా నీకు, ఆ కంటిన్యూలో తెలిసిపోతుంది. అమ్మని గౌరవించేవాడు డెఫినెట్ గా లైఫ్ లో పైకి వస్తాడు. ఏడవలసిన అవసరం లేదు. ఏడ్చి నిన్ను నువ్వు వీక్ చేసుకో, కాన్ఫిడెన్స్ హై పెట్టుకో. డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని అమ్మ నేను ఎలా చూడాలనుకుంటుంది. అట్లే చూస్తుంది. నువ్వేమవుతే మీ అమ్మ హ్యాపీగా ఉంటుంది. నన్ను ఏం చేసినా హ్యాపీగా ఉంటుంది. దట్ ఈస్ అమ్మ. నువ్వేం చేయకపోయినా హ్యాపీగా ఉంటుంది, నీలో హ్యాపీనెస్ చూడాలనుకుంటుంది. కానీ నువ్వు కష్టపడు. సో సారీ, ఐ మీన్ నాన్నగారి గురించి. బట్ మీరు హ్యాపీగా చూసుకుంటున్నారు కదా. చాలా సెంటిమెంటల్, ఇప్పుడు అర్థమైంది. చాలా ఎమోషనల్ అని. చాలా ఎంత నవ్వుతారో అంత అప్పటి నుంచి ఏడుస్తారు కూడా. నవ్వుతున్నాడు. నేను బిందాస్ ఉన్న లైఫ్ లో అసలు ఎలాంటి problem లేదని సడన్గా నేను అమ్మ అనేసరికి వెరీ నైస్. ఐఎమ్ వెరీ గ్లాడ్. ఇట్లా అమ్మ నన్ను ప్రేమిస్తుంటే నాకు ఎందుకు లోపటి నుంచి ఎస్ ఇంకా ఉన్నారు మన ఇండియన్స్ లో ఉంది ఇంకా ప్రేమ ఆప్యాయతలోని. జాగ్రత్త చూసుకోండి. ఆల్ ది బెస్ట్. బెలూన్ బర్స్ట్ చేయండి. నువ్వు నువ్వేం ఇంకా చెప్పొద్దు ఇంకా. సార్ రే ఆపర రే నీ సావుతప్పుడు అన్నట్టుంది అది. ఆ టైం లేదు మామ. ఒక్కసారి మీ ఆవిడ ప్రపోజ్ చేస్తే వినాలనుందా నీకు? వద్దా? ఆ? వినాలి. కానీ నాకు నువ్వు ప్రపోజ్ చేస్తే చూడాలి. ఐ లవ్ యూ బంగారం. రైట్. సో లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా ది బ్యూటిఫుల్ లుకింగ్ కపుల్ కమ్. అదృష్టం ఎలా వచ్చిందంటే ఇద్దరికిద్దరు లక్కీ. ఇద్దరికిద్దరు లక్కీ. నిజంగా యు గాట్ అ వెరీ హ్యాండ్సమ్ హస్బెండ్ అండ్ యు గాట్ అ వెరీ బ్యూటిఫుల్ వైఫ్. ఎలా సెట్ అయింది ఇలా? అంటే మా సిస్టర్ వీళ్ళ బ్రదర్ కి ఇచ్చి చేశారు ఆల్రెడీ. తెలిసిన వాళ్ళే కదా. మీ అక్క వీళ్ళ అన్నకి ఇచ్చి చేశారు. ఓకే. రిలేషన్ ఉంది కదా, ఇంకా వరుసలో ఉన్నాం కదా అని చేసేసారు. ఛాన్స్ వదుకోవాలనుకోలేదు. పెళ్ళిలో చూసుకున్నాడు, పట్టుబట్టాడు, అంతే కదా. అంతే, 2 సైడ్ నుంచి ఉండే, 1 సైడ్ కాదు. అంటే మీ అక్క పెళ్లిలో మీ ఇద్దరు సైడ్ పట్టుకున్నారు అన్నమాట. నేను అట్లా నాకు ఇంట్రెస్ట్ ఉండదు అవన్నీ. కంప్లీట్లీ అరేంజ్ మ్యారేజ్. ఇంట్రెస్ట్ లేదు అవన్నీ. అంటే నాకు లవ్ మ్యారేజెస్ అవన్నీ కంప్లీట్లీ అగైనిస్ట్ అన్నమాట. ఐ వోంట్ బిలీవ్ దెమ్. నమ్మను నేను అసలు. వెరీ ఇంట్రెస్టింగ్. నాకు టాపిక్ దొరికింది, కళ్ళు ప్లేస్. నేను వచ్చి ఈ టాపిక్ కంటిన్యూ చేస్తా. నువ్వేదో అడుగుతావు కదా, అడుగు. మీరిద్దరు ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు ఒకరిలో ఒకరికి నచ్చిన అంశాలు ఏంటి? అంటే లో నాకు నచ్చేటువంటి లుక్స్ వైజ్ హైట్ ఇష్టము. బిహేవియర్ వైజ్ అయితే చాలా పేషెన్స్ ఎక్కువ. ఇంకా అందరికి హెల్పింగ్ అయితే చాలా ఉందన్నమాట. ఎవరు ఏ హెల్ప్ అడిగినా పేషెన్స్ గా చేసేస్తారు. ఇంకా నీకు రెస్ట్ ఉండదా అని నాకే అనిపిస్తుంది. కానీ ఎవరికి నో చెప్పడు అనమాట. ఎవరు ఏం అడిగినా చేసేస్తాడు. అది చాలా నచ్చింది. తనలో మీకు నచ్చింది ఏంటి? తనలో నచ్చింది నాకు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటదండి. కొన్ని సందర్భాలలో నేను స్లో అయినప్పుడు తను ముంగటికి తీసుకెళ్తుంది నాకు. అవి చాలా నాకు నచ్చింది. అలాంటి సిచ్యుయేషన్ ఏమన్నా ఉందా? మీరు స్లో అయినప్పుడు తను ముందుకు తీసుకెళ్తుంది అన్నారు కదా. అంటే ఆయన ఎదుటి వాళ్ళకి డైరెక్ట్ నో అని చెప్పారు. కొంచెం హెజిటేట్ అవుతారు, లేక కొంచెం డల్ ఉండిపోతారు అనమాట. కవర్ చేసేసి నో వి కాంట్ డూ దిస్ అని చెప్పేసి చెప్పగలుగుతాను నేను. అంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయలేరు, అస్సలు చేయలేరు. ఆ బాధ భరిస్తారు. ఇంకా నేను ఆయన బాధపడడం చూడలేక నేను ఆ రిస్క్ తీసుకొని నేను చెప్పేస్తాను. ఆయన మాత్రం బాధపడడం నాకు ఇష్టం లేదు. సో నచ్చిన విషయాల గురించి మాట్లాడుకున్నాం. సో నచ్చనివి ఏమైనా ఉన్నాయా? ఒకరిలో ఒకరికి ఉండే ఉంటాయి లేండి. ముందు మీరు స్టార్ట్ చేయండి. తను రెస్పాన్సిబిలిటీ లేదు, తనకు ఫ్రీ మైండెడ్ ఉంటది. చూద్దాం లే అంటది. ఇక నేను రెస్పాన్సిబిలిటీగా నేను ముంగటికి తీసుకెళ్తున్నా. తనకు చెప్తాను కూడా నేను ప్రతిదీ మంచిగా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి, మనం చేయాలి, ముందుకెళ్ళాలి చెప్తే లే లైట్ అంటది. నాకు అది అంటే అది ఇర్రెస్పాన్సిబిలిటీ అని కాదు. నా హస్బెండ్ పైన నాకు అంత కాన్ఫిడెన్స్. ఆ విషయంలో నా ఇంటర్ఫిరెన్స్ అవసరం లేదు. తను చేసేస్తాడు. తన పైన అంత కాన్ఫిడెన్స్. నాకన్నా దాన్ని ఆ ప్రాబ్లమ్ ని తను బెటర్ గా సాల్వ్ చేస్తాడన్న కాన్ఫిడెన్స్ అన్నమాట. అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఎలాగో అవసరం లేదు అన్న కాన్ఫిడెన్స్ తో నేను దాన్ని లైట్ అని అంటాను. 100% కాన్ఫిడెన్స్ తను చేసేస్తారు. అందులో నా ఇన్వాల్వ్మెంట్ లేకుంటే ఇంకా బెటర్ అవుతుంది తెలుసు అన్నమాట. అట్లని నేను అంత ఇన్వాల్వ్ అయ్యే దాంట్లో అవుతాను. మోస్ట్లీ తను చేసేటివి తనే చేయాలని నేను కొంచెం రైట్. సో శృతి చెప్పు, ఏమైంది? లవ్ మ్యారేజ్ అగేన్స్ట్ ఇప్పుడు మీ ఆయన లవ్ చేస్తున్నాడు. దిస్ ఇస్ లవ్. ఏమైనా తక్కువ చేస్తున్నాడా? చాలా ఎక్కువ. పెళ్లికి ముందు లవ్, పెళ్లి తర్వాత లవ్ ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం?
అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే మనని ఇన్ని డేస్ మన పేరెంట్స్ పెంచి వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళకి మనకి ఒక గర్ల్ పేరెంట్ కి సంతోషం ఎప్పుడు అంటే తన మ్యారేజ్ చేసి పంపించినప్పుడు. అందరిలో నా డాటర్ నా అల్లుడు అని ఇంట్రొడ్యూస్ తను కాన్ఫిడెంట్ గా చేయగలుగుతాడు. అది మనం లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళకు ఇన్సల్ట్, ఇన్ని ఇయర్స్ బాగా ప్రేమ చూసుకొని వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోవడం నాకు ఇష్టం ఉండదు. ఇంకా కొంతమంది అంటారు మనం కన్విన్స్ చేయొచ్చు అని, వాళ్ళు కన్విన్స్ చేసినా మాక్సిమం హార్ట్ఫుల్ గా కన్విన్స్ అవ్వరు. ఇంకా ఏం చేస్తుంటారని బాధ పెట్టడం ఇష్టం లేక కన్విన్స్ అవుతారు కానీ హార్ట్ఫుల్లీ కన్విన్స్ అవ్వరు. వాళ్ళకి సొసైటీలో కూడా ఏదైనా ఒక చిన్న చూపులానే ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ తక్కువ చేయకూడదు, వాళ్ళు హై లెవెల్లోనే ఉండాలి, అంటే ఆ కాన్ఫిడెన్స్ గౌరవంతోనే ఉండాలి అని నా ఒపీనియన్. అందుకే నేను 100% అరేంజ్ మ్యారేజ్ నే ప్రిఫర్ చేస్తాను. వెరీ గుడ్, అది దట్ ఈస్ ది పాయింట్. ఏంటంటే వెరీ గుడ్, లవ్ మ్యారేజ్ ఎందుకు ప్రిఫర్ చేసావు అంటే పేరెంట్స్ కి నువ్వు ఇచ్చే గౌరవం వల్ల. యు సెడ్ యు వేర్ అగేన్స్ట్ లవ్. అదే ఈ రీజన్స్ అన్ని బట్టి నాకు లవ్ మ్యారేజ్ అంటేనే కంప్లీట్లీ అగెనిస్ట్. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా తర్వాత మాకు సెట్ అవ్వట్లేదు, తను అలా తిని ఇలా అని చెప్పేసి వదిలేస్తారు. చాలా కేసెస్ నేను చూసిన, అట్లనే నాకు కంప్లీట్లీ అగెనిస్ట్ అన్నమాట. వెరీ నైస్, ఇద్దరి మధ్యలో సూపర్ అండర్స్టాండింగ్. వెరీ గుడ్, రైట్. సో శృతి, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు పెళ్ళైంది. అవును. నౌ యూ హ్యావ్ అ కిడ్. ఇప్పుడు బీటెక్ ఇంకా చదువుతున్నారు. అవును. వయసు చిన్నగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే లాభాలేంటి, డిసడ్వాంటేజెస్? డిసడ్వాంటేజ్ అంటే ఫస్ట్ చెప్తాను, లైక్ అన్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఇప్పుడు మ్యారేజ్ అవ్వక ముందు లైక్ మమ్మీ అన్ని చేసిస్తాయి, ఇంటికి వచ్చిన తర్వాత చదువుకోవడం ఇంతే ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. నాకు లక్కీగా మంచి ఫ్యామిలీ దొరికింది కాబట్టి నాకేం ప్రాబ్లమ్స్ లేవు. సో నాకు ఏం కష్టం అనిపించలేదు మ్యారేజ్ తర్వాత. స్టడీస్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. వేరే ఫ్యామిలీ కాదు, నువ్వు మీ అక్క కలిసే ఉంటారేమో. తనతో పాటు ఇంకో 5 members, ఓవరాల్ గా 7 కోడళ్ళం మేము. జాయింట్ ఫ్యామిలీ. 7 brothers. వీళ్ళు 4, మా చిన్న మామయ్య వాళ్ళు 3, అలా 7 అన్నమాట మొత్తం. ఇంట్లో మొత్తం చూస్తే 28-27 members ఉంటారు ఈజీలీ. బట్ స్టిల్ అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేసే వాళ్ళే. ఫైనల్ గా శృతి గారు ఒక మంచి పాట పాడితే వినాలనుంది, అది కూడా మీకోసం. శృతి గారు అందుకోండి, ఆ బెలూన్ బర్స్ట్ చేయండి. నాకు సాంగ్స్ అసలు రావు, సీరియస్, నాకు జలుబు కూడా ఉంది. నాన్సెన్స్. రైట్. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे, तुझको दिया मेरा वक्त सभी. Very nice. Very nice. Now, last couple. మీ నవ్వుకు నేను ఫ్లాట్ అయిపోతున్నాను బాబాయ్. చాలా స్వీట్ నవ్వు. వచ్చేయండి. కళ్ళు ప్లస్. ఇద్దరు యాక్చువల్ గా గొడవ పడినప్పుడు, అంటే గొడవల్లో ఎక్కువ నిజాలు వస్తాయి అంటారు కదా, సో అట్లా గొడవ పడినప్పుడు ఒకరి గురించి ఒకరికి తెలిసిన నిజం ఏంటి? తెలిసిన నిజం అంటే ఏం లేదండి, మామూలుగా అయితే గొడవ వస్తూనే ఉంటాయి కానీ అంత నిజాలైతే ఏం రాలేదు ఇంతవరకు. అలాంటివి ఏమి లేవు మా ఇద్దరి మధ్య యాక్చువల్ గా. అంటే గొడవ పడినప్పుడు పదే ఊరికి అదే విషయం మీద గొడవ పడతారు ఎప్పుడైనా? అంటే ఇంకేంటంటే నాకు కోపం ఎక్కువ అని తను గొడవ పడుతుంటాడు, నేను తనకి కోపం ఎక్కువ నేను గొడవ పడుతుంటాను. యాక్చువల్గా ఇద్దరిలో ఎవరి కోపం ఎక్కువ? యాక్చువల్గా అయితే తనే అడగండి, తనే చెప్తాడు. మీకు తెలుసా, మీకు తెలీదా? ఇద్దరిలో ఎవరికి? తనే కూల్ గా ఉంటాడు, యాక్చువల్ నేనే కొంచెం కోపంగా ఉంటాను. ఓకే, మీరు చెప్పండి సార్, ఇద్దరిలో కోపం ఎవరికి ఎక్కువ? కోపం వస్తే నేను ఆగను, మెయిన్ థింగ్. అసలు కోపం ఎందుకు వస్తుంది మీకు? ఎలాంటి విషయాల్లో కోపం తెప్పిస్తారు మీ ఆవిడ? నేను చెప్పిందే చెప్తూ ఉంటానని తను కోపడుతూ ఉంటాడు. నాకేంటంటే తను ఊ అనే వరకు చెప్పడం అలవాటు. విన్న వెంటనే ఊ అనొచ్చు కదా, ఊ అనకుండా ఎందుకు ఉంటారు? రిప్లై ఇవ్వాలి కదా, రిప్లై ఇస్తే కదా నాకు తెలుస్తుంది తనకి అర్థమైందా లేదా అన్నది. నాకు రిప్లై అప్పుడప్పుడు కామ్ ఉంటే అడ్జస్ట్మెంట్ అయితే నా ఐడియా. మళ్ళీ ఏదైనా రిప్లై సరిగా లేకుండా వేరే కోసం మళ్ళీ ఇంకా గొడవ ఇంకా పెద్దదైతే నా ఐడియా. మీరే కరెక్ట్ సార్. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటో తెలిసింది, ఆయన ఇలాగే ఉంటారా? ఇప్పుడు మీరు రిప్లై ఇస్తారా? రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. వెరీ నైస్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మీ ఇద్దరిలో బేసికలీ తప్పులు ఎవరు ఎక్కువ చేస్తారండి? పెద్ద తప్పు ఇద్దరే చిన్న తప్పులే అండి, పెద్ద అసలు ఏమో. సరే, నార్మల్ తప్పు ఎవరిది? మిస్టేక్ అంటే ఓకే తనదైతే కాదు. భయం ఏం లేదండి. మా ఆయన తప్పు చేస్తాడు అనే ధైర్యం లేదండి మీకు చెప్పడానికి? లేదండి, తను తప్పు చేయడు. చిరాకు పడద్దు, మీరు మాట పెరగద్దు, మీరు నస పెట్టద్దు. పాయింటా కాదా? పాయింటా కాదా? మరి ఫైనల్ గా నిన్ను ఈయన అర్థం చేసుకుంటలేడు,
అర్థం చేసుకుంటారు సార్, చాలా అంటే చాలా. మొత్తం మీ ఆవిడ కన్ఫ్యూజన్ లో నన్ను కన్ఫ్యూజ్ చేస్తూ నేను ఒక కంక్లూజన్ తీసుకొద్దాం అంటే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మీరు సార్ తప్పంటే అక్కడ చెప్పే మీనింగ్ ఏంటంటే జాబ్ మారమని చెప్పింది. ఆ జాబ్ నాకు దొరకాలి, అమ్మాయి కొన్ని గట్టిగా ట్రై చేసుకోండి అని చెప్పాను. నేను ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు. పైవచ్చు నా నైట్ షిఫ్ట్లు అన్ని షిఫ్ట్లు ఉంటాయి. ఆ షిఫ్ట్ల వల్ల మీ హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల మళ్ళీ మీకు ఇబ్బంది అయితే వద్దు, షిఫ్ట్లు వదిలేసి జనరల్ షిఫ్ట్లో వచ్చాడు ఏదైనా చూసుకోండి. ఓకే, మంచి పాయింట్. ఎన్నేళ్ళు ఇంకా ఈ నైట్ షిఫ్ట్లు? నిద్ర మానుకొని, తిండి మానుకొని, పగలపూట పండుకొని, ఇక్కడ ఉంటూనే యుఎస్ యూకేలో ఉండునట్టు బతుక్కుంటూ ఎన్ని రోజులు ఇంకా? రావాలి కదా, ట్రై చేస్తున్నాను. అదే దానికి ప్రయత్నం ఎలా ఉంది అని ట్రై చేస్తున్నాము, బట్ ఇంకా టైం కలిసి రాలేదు. నేను గట్టిగా ట్రై చేస్తున్నాను. ఐ థింక్ విత్ ఇన్ 3 months. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్ అండి. బెలూన్ బస్ ఆయన కంప్లీట్ గా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారా? మీకు ఏం కావాలనో మీరు అడగకుండానే తెచ్చి పెడుతున్నాడు. అడగకుండానే చాలా చాలా తెచ్చి పెడతాయి సార్. అవునా? ఈవెన్ నన్ను కాదు, మా ఫాదర్ ని మదర్ ని కూడా తన సొంత అమ్మ నాన్నలాగా చూసుకుంటారు. నాకు మా హస్బెండ్ లో నచ్చేది అది ఒక్కటే, ఎవ్వరు బయట అలా చూడరు, సొంత అమ్మ నాన్నలాగా తను చూసుకుంటారు. మీ అమ్మ నాన్నగారు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు అల్లుడికి? చాలా రెస్పెక్ట్ ఇస్తారు సార్. వాళ్ళు మంచిగా చూస్తారు. ఓకే, ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. మీ అమ్మ నాన్నని తన అమ్మ నాన్నలాగా చూసుకుంటారు. ఇంకా ఏం కోరుకుంటారండి ఒక హస్బెండ్ లో? అన్ని మంచివి ఉన్నాయి కదా? ఉన్నాయండి. అర్థం చేసుకుంటారు. ఇప్పటివరకు హ్యాపీగా ఉన్నారు. ఈ హ్యాపీనెస్ ఇప్పుడు 110% అవ్వాలి అని అంటే థింకింగ్. ఓకే అండి. సూపర్ సూపర్. విషింగ్ యూ కిడ్స్ వెరీ సూన్. ఓకే అండి. ఒక బెలూన్ పక్కన కొట్టేయండి. సూపర్. సో కళ్ళు ప్లస్ అలా ముగిసింది. మంచి మంచి విషయాలు తెలుసుకున్నాము. కళ్ళు ప్లస్ రౌండ్ లో ఐ కాంటాక్ట్ లేని కారణంలో 200 పాయింట్స్ ఇస్తున్నాం. సో మీ స్కోర్ 700 పాయింట్స్. అండ్ సెకండ్ కపుల్ ఇక్కడ 600. నో టెన్షన్, నో వరీస్. ఐ కాంటాక్ట్ ఇద్దరు హ్యాపీగా ఉండే. పర్ఫెక్ట్. సో పర్ఫెక్ట్ గా మాట్లాడారు. సో నో కమెంట్స్, జస్ట్ 300 పాయింట్స్. టోటల్ స్కోర్ 900 పాయింట్స్. 900 పాయింట్స్. 400 పాయింట్స్ తో ఉన్నారు. 300 వస్తే మీకు ఫస్ట్ కపుల్ కి ఈక్వల్ టై అవుద్ది, అప్పుడు టై బ్రేకర్. కానీ ఐఎమ్ సో సారీ అండి, మీదండి. మొత్తం కింది చూసే మాట్లాడారు, బట్ ఎక్కడో ఐ కాంటాక్ట్ ఉంటే బాగుండేది అని అనిపించింది. అక్కడ ఫుల్ మార్క్స్ రాలేవు బికాస్ ఐ కాంటాక్ట్ లేవు, కానీ జెన్యున్ గా ఉండే కాబట్టి 200 పాయింట్స్. సో లీడింగ్ స్కోర్స్ వారిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు వెళ్తున్నారు లాస్ట్ రౌండ్ కి. ఐఎమ్ సో సారీ, బట్ థ్యాంక్ యూ సో మచ్. వారిద్దరికి ఆల్ ద బెస్ట్ విష్ చేస్తే మనం లాస్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఆట ఆడిస్తాలో ఏమైందంటే ఇక్కడ పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్నాయి, బాక్సెస్ మీద స్కోర్ ఉంది 150, 100, 50, 200 లాగా. మీరు ఒక్కొక్కటి తీసుకెళ్లి మీ దగ్గర పెద్ద బాస్కెట్ ఉంది, ఆ బాస్కెట్ లో వేసేయండి. రెడీ? 1, 2, 3 స్టార్ట్. అరుణ్ స్టార్ట్. తీసుకెళ్ళండి. yes. జాగ్రత్త. ఫార్వర్డ్. అది మీరేందు. అరుణ్ రా. వైఫ్ చేత పట్టుకోకూడదు, వైఫ్ బాక్స్ చేత పట్టుకోకూడదు. వెరీ నైస్. ఫాస్ట్. Straight. Hey, straight. అదే. Run. Left. మెల్లిగా. Go. Right. త్వరగా. Right.
ఒకటిచ్చే Yes, yes, yes. ముందుకి రా పరిగెత్తు అయ్యో చూడు నాగిరప్ప బుక్క చూడు చూడు ముక్క మామ రెండే మామ వెనకాల left side నీకు 800 పాయింట్స్ అయితే ఇక్కడ 1600 పాయింట్స్. అవును మామ తెలుస్తున్నా 200. మరి ఇవాల్టి మొండి మొగుడు పెంకి పెళ్ళం టైటిల్ విన్నర్ గోస్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కంగ్రాచులేషన్స్. నౌ ఇట్స్ గిఫ్ట్ టైం. సో యువర్ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి ఇచ్చేద్దాం. స్పెషల్ గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్. సెలబ్రేషన్. లెఫ్ట్ సైడ్ వేయండి మీ ఆవిడకి. మొండి మొగుడు పెంకిపల్లం టైటిల్ గెలుచుకున్నందుకు అరుణ్ అండ్ శృతి అండ్ ఆయుషికి ఒక హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అంతేకాదు జీ తెలుగు తరపు నుంచి ఓ మిక్సీ. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు ఐఎమ్ సో సారీ అండి, ఇందులో ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. ఆయుషి మాత్రమే లేదు, మీ ఇద్దరు ఉన్నారు. మొండి మొగుడు పెంకిపిల్లం అనిపించుకున్నారు, బట్ ఎక్కడో అక్కడ ఆయుషి ఫోటో కూడా ఇందులో అటాచ్ చేయండి. ఓకే, కంగ్రాచులేషన్స్. మీరు కూడా ఇలానే ఈ షోలో వచ్చి పార్టిసిపేట్ చేసి ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, అయితే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి విత్ ఫోటోస్. అది ఏమో చెప్తున్నావు. ఏం లేదు మామ, మొత్తం దూది పెట్టేసినావు. మొత్తం ఇగో ఇలా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా MMPP ఇస్ ఓపెన్. చూసారు కదా మా భయ్య బాగా ఎంజాయ్ చేశాడు, అందరిని నవ్వించాడు. అలా మీరు కూడా చేయగలుగుతారు అంటే వచ్చేయండి మా షోకి. మళ్ళీ 3:30 PM and 11 o'clock కి కలుసుకుందాం ఎవ్రీ డే. అంటిల్ దెన్ బై బై.